కడప నగరం రామాంజనేయపురం జర్నలిస్ట్ కాలనీ ప్రాంతంలో బాలాజీ డెవలపర్స్తో వెంచర్ వేశారు. ఈ వెంచర్లో భూమి ప్రభుత్వ భూమి, కానీ ప్రైవేటు వ్యక్తులకి ఏ రకంగా కార్పొరేషన్ అధికారులు కట్టబెట్టారో సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. పైగా వేసినటువంటి వెంచర్లో కూడా పైన సబ్జైల్ నుంచి మహిళా పాలిటెక్నిక్ నుంచి చర్చి నుంచి కిందికి వచ్చేటువంటి ప్రధానమైన వంకని కాలువలో తగ్గించారు. ఆ కాలువను కూడా పూర్తి చేసి మొత్తం వెంచర్లో ఫ్లాట్లు అమ్మారు. దీని కారణంగా పైన ఉన్నటువంటి నీళ్లు కిందికి పోవడానికి ప్రజానికం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. సబ్జైల్ నుంచి దిగువేట వరకు చాలా కాలం నుంచి అక్కడ వంక ఉంది. ఈ వంకను పూడ్చడం కారణంగా ఆ ప్రాంతంలో నీళ్ళని నిలిచిపోయే ప్రమాదం ఉంది. సబ్జైల్లో ఉన్నటువంటి మొత్తం నీళ్ళన్నీ కిందికి రాకుండా చర్చి దగ్గర ఆగిపోయేటువంటి పరిస్థితి ఉంది. చర్చితో ఆగిపోవడం వల్ల పోలీస్ లైన్లో ఉన్నటువంటి ఇళ్లలోకి నీరు వెళ్ళేటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. అందుకోసం జిల్లా కలెక్టర్ జోక్యం చేసుకుని ఆ కాలువ మొత్తం పూడిక చేసి యథాతథంగా నీరు కిందికి ప్రవహించేటువంటి చర్యలు చేపట్టాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం. దీనికోసం అఖిలపక్ష పార్టీ పర్యటన ఈరోజు చేశాము. ఈ పర్యటన సందర్భంగా అక్కడ ఉన్నటువంటి బాలాజీ డెవలపర్స్ యాజమాన్యం మీద తక్షణమే క్రిమినల్ కేసు నమోదు చేయాలి. ఆ మొత్తం భూమిని ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలి. కాలువకి అటువైపు ఇటువైపు 10 అడుగులు వదలాల్సినటువంటి అవసరం ఉంది. మొత్తంగా 15 అడుగులు కాలువ ఉండాలి. ఈ రీత్యా చూసినప్పుడు 20 అడుగుల వెడల్పుతో ఉన్నటువంటి కాలువని మొత్తం పూర్తి చేయడం వల్ల ప్రజలు ఇబ్బంది పడేటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. అందుకోసం తక్షణమే ఆ కాలువ పూడిక చేయాలి. ఈ అక్రమంగా ఆక్రమించినటువంటి బాలాజీ డెవలపర్స్ యాజమాన్యం మీద కేసు నమోదు చేయాలి. కలెక్టర్ జోక్యం చేసుకునే సమస్యను పరిష్కారం చేయాలి. ఆ రకంగా చేయని పక్షంలో రానున్న కాలంలో అఖిలపక్ష పార్టీల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున పోరాటం చేయాలని చెప్పి మేము నిర్ణయించాం. కాబట్టి ఈ పోరాటానికి కడప నగర ప్రజానికం కూడా సహకరించాలని చెప్పి మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఓకే.